హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం పెళ్లి భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు వడ్డించే మునక్కాయ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది అన్నంలోకే కాదండి, చపాతీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఈ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. అందులోనే ఒక అర ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేగించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా దోరగా వేగేంత వరకు వేగించుకోండి. నువ్వులు వేగితే పైకి చిటపటలాడుతూ ఉంటాయండి. అప్పటి వరకు వీటిని వేయించండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఆ వేడి మీదనే ఈ ఎండు కొబ్బరి తురుము చక్కగా వేగిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 టమాటాలని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని దీంతో పాటే గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా ముక్కలు అనేవి తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే గ్రేవీ చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగేంత వరకు వేగించుకోండి. ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటేనే చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే ఈ కర్రీ అంత బాగుంటుంది, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగి మనకి పైకి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందామండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం కూడా చక్కగా ఉడికిపోయి పైకి మనకి ఆయిల్ తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదండి, మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయి పైకి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ చిక్కటి చింతపండు గుజ్జు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 3 మునక్కాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసు నీళ్ళని పోసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా మీరు కావాలి అంటే మరికొన్ని నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. గుర్తుంచుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, మునక్కాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి పైకి ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉంటుందండి. అప్పటి వరకు ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి ఈ కొత్తిమీర మొత్తం కూడా ఈ గ్రేవీకి బాగా పట్టేలాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ మునక్కాయ మసాలా కర్రీ. మీకు చపాతీలో అయినా తినచ్చు, బిర్యానీలో అయినా తినచ్చు, లేదంటే అన్నంలో అయినా తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ మునక్కాయ మసాలా కర్రీని నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుంటారండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.